కవిత లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో తీర్పు వెలువరించనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు ప్రస్తావించింది సీబీఐ. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిని, ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా పేర్కొంది సీబీఐ. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షల ముడుపులు చెల్లించారని సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని వివరించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తారో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. అసలు భూమే లేకుండానే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లుగా అగ్రిమెంట్లు సృష్టించారని పేర్కొంది సీబీఐ. అంతకు ముందు కవితను తీహార్ జైల్లో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు కొట్టేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సెక్షన్ 41 ని సీబీఐ దుర్వినియోగం చేసిందని, కవిత అరెస్టు కోసం ఎలాంటి కేసు నమోదు చేయలేదని వాదించారు. ఈ కేసులో సమయపాలన అత్యంత కీలకమని, ఎన్నికల సమయంలో బయటకు రాకుండా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. కవితను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని, ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ చెప్తున్న సాక్ష్యాలకు విలువ లేదని వాదించారు కవిత లాయర్. కవిత లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువరించనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిని, ఆమె ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఇరువైపులా ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? తీర్పు ఎంతసేపట్లోకి వెలువడే అవకాశం ఉంది? ఎస్ దేవి, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, ప్రత్యేకంగా కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో 2 కేసులపైన విచారణ జరిగింది. ఒకటి, ఏదైతే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేసినటువంటి సీబీఐ ఈరోజు కవితను రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. ఈ సందర్భంగా 5 రోజుల కస్టడీ కావాలని చెప్పింది. సో దానిపైన ఒక విచారణ జరిగితే, మరోపక్క ఏదైతే సీబీఐ అరెస్టును ఛాలెంజ్ చేస్తూ, మరోవైపు ఏదైతే తిహార్ జైల్లో కవితను 6వ తేదీన ఎటువంటి నోటీసులు లేకుండా విచారించారో ఆ అంశాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి పిటిషన్లపైన మరో విచారణ జరిగింది. సో మొదటి ఏదైతే అటు ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే కోర్టు తోసిపుచ్చింది, వాటిని కొట్టివేసింది. ఎందుకంటే వాళ్ళు కోరుతున్నట్లు నోటీసులు ఇచ్చిన తర్వాతనే విచారణ చేయాలని అడిగారు. అప్పటికే సిబిఐ తిహార్ జైలుకు వెళ్ళింది, విచారణ చేసేసింది. సో మాకు చెప్పిన తర్వాతనే అరెస్ట్ చేయాలి, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పి కవిత తరపున వాదనలు వినిపించారు. సో దానికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి సో ఇక కస్టడీ పైనే కొనసాగిద్దామనే అంశం పైన కోర్టులో నిర్ణయం తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే కస్టడీకి సంబంధించి కూడా కవిత తరపున కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఏ విధంగా సిబిఐ అరెస్ట్ చేసింది, ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. సిబిఐ గతంలో విచారణ జరిపినటువంటి క్రమంలో సిబిఐ కూడా కవిత సహకరించారు. సో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు సిబిఐ ఇష్టపూరితంగా వ్యవహరిస్తూ ఇలా అరెస్ట్ చేసిందనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. అయితే సిబిఐ కవిత పైన ఏదైతే కస్టడీ పిటిషన్ ఉందో ఈ పిటిషన్ లో పలు అంశాలను పేర్కొన్నారు. కవితకు సంబంధించి లిక్కర్ కేసులో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు.